ఇంతసేపు అటు ఇటు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. సరే గంగుల కమలాకర్ గారు అన్నప్పుడు మేము చాలా స్కూల్స్ ఓపెన్ చేసినాం, మీరేం చేయలేదని. నేను ఇంతకుముందే చెప్పిన, అంటే స్టార్టింగ్లోనే 1947లో స్వతంత్రం వచ్చే నాటికి మన దగ్గర 12% అక్షరాస్యత ఉంది. ఆ తర్వాతనే ఇప్పుడు 77% దాకా వచ్చినాము అని. సో డే బై డే అనేది ఎప్పుడు విద్యార్థుల్లో అంటే సంఖ్య పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరి సమాజంలో వచ్చేటువంటి మార్పులకు విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా 71లో పివి నరసింహారావు గారు, అప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు, మా అందరికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఆఫీసరు, ఆయన ఆధ్వర్యంలో గురుకులాలను కూడా ఏర్పాటు చేసింది సార్. అప్పుడు అంటే 2014 వరకు 704 గురుకులాలు ఉన్నట్టుగా మా నోటీస్లో ఉంది. తర్వాత మీరు వచ్చిన తర్వాత కొన్ని పెంచారు వాస్తవమే, కానీ ఆ గురుకులాలు మీరు పెంచినాక తర్వాత 655 గురుకులాలకు సొంత భవనాలు లేవు. 655 గురుకుల భవనాలకు అంటే గురుకులాలకు సొంత భవనాలు లేవు, ఇది వాస్తవం. సో ఇవి మనం ఇప్పుడు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే మీరైనా మేమైనా ఆ గ్యాప్స్, ఆ ల్యాబ్స్, ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాట్లాడుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా దాదాపుగా 25-26 మంది వరకు నాకు వచ్చిన నోటీస్ రిపోర్ట్లో అంటే చనిపోవడం జరిగింది పిల్లలు. అది పాము కాటు, తేలు కాటు, విష జ్వరాలు, లేకుంటే సెలబ్రల్ మలేరియా ట్రైబల్ ఏరియాలలో, లేదా ఫుడ్ పాయిజన్ తోటి ఒకటి, ఇట్లాంటివి జరిగినాయి. సరే ఇది జరగొద్దు, ఇది లాస్ట్ కావాలని మనం కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ గత గవర్నమెంట్లో కూడా మా దగ్గరకు వచ్చిన నా నాలెడ్జ్లో ఉంది, అంటే 2014 నుంచి 23 డిసెంబర్ వరకు 62 విద్యార్థులు స్టూడెంట్స్ మరణం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇది కూడా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా చాలా స్కూళ్ళల్లో మరి హరీష్ రావు గారు అన్నట్టుగా చెప్పారు, కానీ అప్పుడు కూడా ఉంది. మీరు 10 ఏళ్లలో మనం తెలంగాణ తెచ్చుకున్నదే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం కోసం. అయినా కూడా చాలా బల్లి పడ్డది, కప్పబడ్డది, బొద్దింకబడ్డది, చనిపోయినరు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎక్కడ అది లోపం జరుగుతుందనేది గుర్తుపెట్టుకొని ఈరోజు గుర్తుపట్టి దానికి టాస్క్ ఫోర్స్ కానీ, ఆహార భద్రతా కమిటీలు కానీ, డైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి స్పోర్ట్స్ అకాడమీ స్కూల్స్ కూడా ఎస్సీ గురుకులాల్లో దాదాపుగా 39 నడుస్తూ ఉన్నాయి సార్. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ 7 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 20 ఉన్నాయి సార్. ఇందాక మరి మన వాళ్ళు అసలు స్పోర్ట్స్ స్కూల్ నడవడం లేదు అని కూడా అడగడం జరిగింది. 66 ఫంక్షనింగ్ సార్ ఇప్పటి వరకు. కాబట్టి అదేవిధంగా జగిత్యాలలో కూడా కమలాకర్ గారు అన్నట్టుగా టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అది క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి నడిపిస్తున్నాం. 200 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా తాండూరులో మరి ఆశ్రమ స్కూల్లో జరిగినటువంటి విషయంలో 13 మందికి కడుపు నొప్పితో కూడినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంట్లో వెంటనే వాళ్ళందరినీ కూడా మరి రికవరీ చేయడం జరిగింది. లీలావతి గారు ఆల్రెడీ డిశ్చార్జ్ అయింది సార్. నిమ్స్ హాస్పిటల్ నుంచి వారికి ట్రీట్మెంట్ అందించి వారు డిశ్చార్జ్ అయినరు. అక్కడటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ని ఎవరైతే ఉన్నారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్పోర్ట్స్కి ఎవరు వెళ్ళడం లేదు, ఎవరు ఆడలే, గతంలోనే ఆడినరు గతంలోనే అని అన్నారు. స్పోర్ట్స్కు సంబంధించి 12 చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 200 మంది స్టూడెంట్స్ నేషనల్ ఈవెంట్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా బీబీ నగర్ది కూడా ప్రైవేట్ బిల్డింగ్ అది ఉండేది, దాన్ని మేము షిఫ్ట్ చేసి జగద్గిరి గుట్టలో 340 మంది స్టూడెంట్స్తో అది రన్ అవుతుంది అధ్యక్ష. ఇది ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లలో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వచ్చి హాస్టల్ అంటే ఓనర్స్ ఇబ్బంది పెట్టడము, లేకుంటే అటు ఇటు వాళ్ళు అడిగిన రేట్లు ఇవ్వాలని రకరకాల ఉండడంతో కొంత మేము కూడా నా ఏరియాలో కూడా ఫేస్ చేయడం జరిగింది. అట్లా చాలా స్కూల్స్ గతంలో గురుకులాలు ఇప్పుడు మా ములుగుంటే హన్మకొండలు నడుస్తున్నాయి, లేకుంటే ఇంకో కాడిది ఇంకో జిల్లాలు నడుస్తున్నాయి. అది ఎందుకంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ లేకపోవడం మూలంగా ఇది జరుగుతూ ఉంది. అదేవిధంగా లీలావతికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది.